అప్పులు వసూలు చేసే పేరుతో రికవరీ ఏజెంట్లు కస్టమర్లను ఇబ్బంది పెడితే ఇకపై కుదరదు. దీనిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ చాలా కఠినమైన మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. రికవరీ ఏజెంట్లు ఇకపై కస్టమర్స్తో అసభ్య ప్రవర్తన చేయకూడదు. బూతులు తిట్టడం, శారీరక హింసకు పాల్పడడం లేదా మానసిక ఒత్తిడికి గురిచేయడం నిషేధం. అలాగే సోషల్ మీడియా వేధింపులు అంటే వాట్సాప్లో మెసేజ్లు పెట్టడం, కుటుంబ సభ్యులను లేదా స్నేహితులకు ఫోన్ చేసి వేధించడం చెయ్యకూడదు. వీటితో పాటు అబద్ధాలు చెప్పకూడదు అంటే తప్పుడు సమాచారంతో కస్టమర్లను భయపెట్టకూడదు. రికవరీ ఏజెంట్లు మిమ్మల్ని ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల లోపు మాత్రమే సంప్రదించాలి. ఆ తర్వాత ఫోన్ చేసినా ఇంటికొచ్చినా అది నిబంధనల ఉల్లంఘనే. పండుగలు, పెళ్లిళ్ళు లేదా ఇంట్లో ఎవరైనా చనిపోయేప్పుడు కస్టమర్లను ఇబ్బంది పెట్టకూడదు. ఇక బ్యాంకులు ఎవరైనా ఏజెంట్ను పంపే ముందు బ్యాంకు మీకు SMS లేదా ఈమెయిల్ ద్వారా సమాచారం ఇవ్వాలి. ఏజెంట్ దగ్గర తప్పనిసరిగా ID కార్డు ఉండాలి, ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి. బ్యాంకులు వెబ్సైట్లో రికవరీ ఏజెంట్ల పేర్లు, ఫోన్ నెంబర్లు ఉంచాలి. ఏజెంట్ చేసే ప్రతి కాల్ రికార్డ్ చేయాలి. మాట్లాడే ముందు ఈ కాల్ రికార్డ్ అవుతుందని మీకు చెప్పాలి. ఇక ఎవరైనా రికవరీ ఏజెంట్ మీ ఇంటికి వస్తే మొదట ఏజెంట్ ID కార్డ్, బ్యాంకు నుంచి వచ్చిన లెటర్ అడగండి. మీతో రికవరీ ఏజెంట్ దురుసుగా ప్రవర్తిస్తే ఆ మాటల సంభాషణ మీ మొబైల్లో రికార్డ్ చేయండి. తర్వాత ముందుగా బ్యాంకులో ఫిర్యాదు చేసి, మీరు ఫిర్యాదు చేసినప్పుడు ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు బ్యాంకు మీ లోన్ రికవరీ ప్రక్రియను ఆపివేయాలి. ఒకవేళ బ్యాంకు స్పందించకపోతే RBI అంబుడ్స్మన్కు డైరెక్ట్గా కంప్లైంట్ చేయొచ్చు. అప్పు కట్టడం కస్టమర్ బాధ్యత, కానీ వసూలు చేసేటప్పుడు మర్యాదగా ప్రవర్తించడం కూడా బ్యాంకు బాధ్యత.